లేవనెత్తుతాం ఏమబ్బా ప్రాణము తెప్పనేళ్ళు చేయమంటే ఏంటి? మరి తెలుగులో బైబిల్ చదవడం మానేలా తెలియకపోతే బైబిల్ పదాల వివరణ చేసుకుంటే మనకు అర్థాలు తెలుస్తాయి. బైబిల్ ఏం చెప్తుందంటే అలసిపోవడం కానీ బాగా లేవు శక్తి అన్నప్పుడు అది తిప్పలు చేయడం కదా. కాబట్టి ఇంగ్లీష్ లో చదివినావు నువ్వు. ఇంగ్లీష్ లో చదివినావు నువ్వు. అంటే నేను చెడు మార్గం నుండి మంచి మార్గముకు తిప్పుతుంది అని అనొచ్చు. ఇంకా మీరు అన్నట్లు అలసట ఉంటే ఉత్సాహం పుట్టించే వాక్యము ఏదని ఏంటి ఏది చేస్తుంది అది? ధర్మశాస్త్రం. ఎవరి ధర్మశాస్త్రం? యెహోవా ఇచ్చు ధర్మశాస్త్రము మనకు అలసట ఉంటే ఉత్సాహం పుట్టిస్తుంది. మనం చెడు మార్గంలో ఉంటే మంచి మార్గం వైపు తిప్పుతుంది. ఇంకా బుద్ధిహీనులకు జ్ఞానము ఇస్తుంది. ఎనిమిది చదువు. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, హృదయమును ఇంగ్లీష్లో చదివినట్లయితే శుద్ధిపరచము అనొచ్చు, సంతోషపరచము. సరే, ఇంకా యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగుచును. అదేది 9. నిర్మలమైనది కన్నులకు వెలిగించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా యందు ఉన్న భయము ఏమనుంది? యెహోవా యందు ఉన్న భయం, యెహోవా యందైన భయం, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కట్టెను, విస్తారమైన మేలిమి బంగారు కట్టెను చూడదగినవి. తేనె కట్టెను, జుంటి తేనె ధారల కట్టెను మధురమైనవి. ఏంటిది? దేని గురించి మాట్లాడుతున్నాడు? యెహోవా ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు. మనం ఏ విధమైనది అని యెహోవా ధర్మశాస్త్రము. దాని తర్వాత 8వ వచనంలో ఏమన్నది? ఉపదేశం. ఇంకా 9లో యెహోవా యందు భయము. అంటే ఇవన్నీ వేదాల గురించి మాట్లాడుతుంది, కానీ దానికి అంటే మనకు ఉపదేశిస్తుంది ధర్మశాస్త్రం. ఇంకా అది యెహోవా యందు భయము కలిగజేస్తుంది. యెహోవా యందు భయము అంటే అతను మనల్ని కొట్టి మొత్తగలుగుతాడు అనే భయం కూడా ఉండాలి. అది కాకుండా ఇది ఎలాంటి భయము అంటే, నేను అతని మార్గములో నుండి తొలగిపోతే నాకే నష్టము అన్నటువంటి భయము కూడా ఉండాలి. ఆ భయము ఉండి యెహోవా కొట్టి మొత్తగలుగుతాడు అని 2 భయాలు ఉంటే, అంటే ఒక భయం ఏంటిదంటే నాకు నా గోతి నేనే తోడుకున్నవాడిని అవుతాను, నా నష్టం నేనే చేసుకున్నవాడిని అవుతాను అనే భయం మనకు యెహోవా మార్గం నుండి తొలగిపోతే. తరువాత యెహోవా భయము అంటే ఆయన
ఆ మార్గం నుండి తొలగిపోతే మనల్ని కొట్టేవాడిగా కూడా ఉంటాడు. అది భయము ఉంటే అతని మార్గం నుండి తొలగిపో. అదే అప్పుడు ఏంటంటే బుద్ధి లేని వాళ్ళకు జ్ఞానమును ఇచ్చే ఏది ఇస్తుంది? యెహోవా ధర్మశాస్త్రము ఇస్తుంది. అంటే నేను స్వయంగా నేర్చుకుంది ఏంటిదంటే యెహోవా ధర్మశాస్త్రము చదివి దానిని వివరించి చెప్పేటట్లు చదివితే బుద్ధిహీనుడు అయినా మూర్ఖుడు అయినా ఎంతో జ్ఞానముతో నిండిపోతాడు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అని నేను అంటాను. మీకు బుద్ధి లేదు అంటే అరే ఆయనలాగా నేను చదువుకోలేదు, ఆయనలాగా నేను కాలేజీకి పోలేదు, అవన్నీ అనవసరం. ఏంటిది? ఏం చేయాలా? ఏం చేయాలా? జ్ఞానం ఏదిస్తుంది? యెహోవా ధర్మశాస్త్రము దానికి జ్ఞానమును ఇస్తుంది. వాక్యం చెప్తుందని ఇక్కడ చెప్తుంది కదా, యెహోవా ధర్మశాస్త్రం మనకేమిస్తుంది? జ్ఞానంనిస్తుంది, సంతోషంనిస్తుంది. అయితే ఈ ధర్మశాస్త్రము అంటే ఏంటిది? అంటే ఒక కమాండ్మెంట్స్ ఏనా? ఏంటిది ధర్మశాస్త్రం అంటే? ఇక్కడ చాలా విధాలుగా చెప్పినాడు ఆయన బోధ, అంతేనా? యెహోవా యొద్ద ఉన్న భయము, ఇంకా యెహోవా శాసనము, ఉపదేశము, ఆయన ఏర్పరిచిన ధర్మము, న్యాయ విధులు. అంటే తీర్పు తీర్చాలంటే ఏం కావాలా? ఎక్కడైనా తీర్పు తీర్చాలంటే ఏం కావాలి? న్యాయ విధి కావాలి, న్యాయ విధానం కావాలి. అది ఎవరు ఏర్పరిచినారంట? అట్లనే ఉందా? యెహోవా ఏర్పరచు న్యాయ విధానం మరి యెహోవా ఏర్పరిచిన ధర్మం నిర్మలమైనది. న్యాయ విధానం ఉందా లేదా? యెహోవా న్యాయ విధులు సత్యమైనది. న్యాయ విధులు సత్యమైనది అంటే ఇంకేం చెప్పవచ్చు? ఇంకా న్యాయ విధులు అంటే ఎక్కడైనా తీర్పు తీర్చాలంటే న్యాయ విధులు కావాలి. ఇంకా తీర్పు తీర్చే దాన్ని ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే ఎన్నో చెప్పుకోవచ్చు. నువ్వు ఇక్కడ నుండి ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలా లేదా అని కూడా డిసైడ్ చేయడానికి డిసిషన్ మేకింగ్, దానికి కూడా యెహోవా ధర్మశాస్త్రం కావాలి. ఇంకా ఎప్పుడు వస్తుంది? యెహోవా యందు భయం ఉంటే వస్తుంది అని ఇక్కడ వాక్యం చెప్తుంది. ఇంకేంటి? ఇంకా ఇవన్నిటినీ ఒకే మాటలో చెప్పాలంటే ఎట్లా చెప్పచ్చు? ఒకే మాట
దాన్ని అన్నిటినీ కలిపి ఒకే మాటలు చెప్పాలంటే వన్ వర్డ్. ఈ బైబిల్లో మీ చేస్తుంది కదా బైబిల్ అన్నింటే నానా విధాలుగా ఏం చెప్తున్నాడో అన్నింటినీ కలిపితే ఒకే మాటలు చెప్పుకోవాలంటే మన చేతిలో ఉన్నాయి. అది చదువుకుంటే పరమ మూర్ఖుడు అయినా జ్ఞానవంతుడు అవుతాడు, అన్ని గుర్తు చేసుకుంటాడు. అంటే ఇది చదువుకుంటే ఇంకో విధంగా ఏం చెప్పవచ్చు అంటే ఏ సబ్జెక్ట్ అన్నా నేర్చుకోవచ్చు అని చెప్పచ్చు. ఏ సబ్జెక్ట్ మీదనైనా ఇంట్రెస్ట్ వస్తుంది. దీనిని చదివి అదేం చెప్తుందో ఖచ్చితంగా ఆ వివరణ ఖచ్చితమైన వివరణ ఇవ్వగలిగినట్టు చదివితే ఏ సబ్జెక్ట్ అన్నా నేర్చుకోవచ్చు అని చెప్పచ్చు. ఏ సబ్జెక్ట్ మీదనైనా ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పచ్చు. అయితే ఇప్పుడు బైబిల్ అని చెప్పిన కదా, కొన్ని మాటలు అంటే ఏమని చదువుకున్నాము, ఏమేమి చేస్తుంది, ఇవన్నీ వాస్తవానికి చేస్తుందా యెహోవా ధర్మశాస్త్రం అని మనకు చాలాసార్లు ఏమనుకుంటారు, డౌట్ ఉంటుంది. ముఖ్యంగా మత్తయి 5:6 చదివినప్పుడు ఈ విధంగా ఉండుట మనకు అంటే సంతోషాన్ని కలిగిస్తాయా, బుద్ధినిస్తుందా అంటే లోకరీతిగా చూడాలంటే మత్తయి 5:6-7 చెప్పినట్టు జీవిస్తే ఎంత బుద్ధుకుంటారు. ఎవడన్నా అంటే మిమ్మల్ని హింసించే వారిని ఏం చేయాలి, ధర్మశాస్త్రం ఏమో ధర్మశాస్త్రం ఏంటిది, హింసించే వారిని ఏం చేయాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, ప్రేమించాలి. ఇంకా ఎవరన్నా అక్కడక్కడ చెప్తారు. ఇంకా ఎవరన్నా మీ తమ్ముడు కానీ మీ సహోదరుడు కానీ మిమ్మల్ని అంటే ఏమన్నా తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలా, 70 years ఎన్నిసార్లు క్షమించాలా అంటే వాడు ఎన్నిసార్లు చేస్తా ఉంటే అన్నిసార్లు క్షమించాలా. అంటే సహోదరుడు తప్పు చేస్తూనే ఉంటుందా, సో ఎక్కడ మనం ఏం ధర్మశాస్త్రం తప్పు చేస్తా ఉంటే క్షమిస్తా ఉంటే లోకం ఏం చెప్తుంది, లోకం ఏం చెప్తుంది చెప్పాలా. ఎవరైనా తప్పు చేస్తూనే ఉన్నాడు అనుకుందాం, వాడు వచ్చి సారీ అన్నా తప్పు అయిపోయిందన్నా అని అన్నదంటే ఏం చేయాలా, క్షమించాలి, వాక్యం చెప్తాను. అయితే అలా జీవిస్తే లోకం ఏం చెప్తారు, ఏం చెప్తారు, క్షమించమని చెప్తారు. కాదు శిక్షించమని చెప్తారు, కానీ ఏమంటది మనల్ని ఏమంటది, పెద్దవాడు బిడ్డగాడా అని అంటారు. కానీ వాక్యం ఏం చెప్తుంది, వాక్యం ఏం చెప్తుంది కాదు, యెహోవా ధర్మశాస్త్రము బుద్ధి లేని వాళ్లకు జ్ఞానమును ఇచ్చే ధర్మశాస్త్రంగా చెప్తుంది. ఇంకేం చెప్తున్నాడు అక్కడ, ఈ సహోదరుడితో ఎంతసేపు కోపంగా ఉండొచ్చు,
కోపం ఎలాంటిదై ఉండాలి? సరే, కోపం అసలు రావద్దు. ಮತ್ತೆ 5, 6, 7 అక్కడ చెప్పే చదువుతుంటే కోపము రావద్దు. కోపం వస్తే దేంతో సమానము? కోపం వస్తే నరహత్యతో సమానం. అయితే కోపం వస్తే ఎంతసేపు ఉండొచ్చు? వాస్తవానికి వాడు తప్పు చేస్తే కోపం వచ్చింది అనుకుందాం, మంచిదే, కోపం రావాలి. వాడు ఎవరినో సంపేసేస్తే అబ్బా అని సంతోషిస్తే కష్టం. ఆడ కోపం రాకపోతే నీలో ఏదో నీకైనా దయం పట్టుండాలా, లేకపోతే ఇద్దరికైనా దయం పట్టుండాలి, అట్లా ఎగ్రేసుకొని చేస్తారు. అయితే కోపం ఎంతసేపు ఉండాలా? సూర్యాస్తమయ్యేంత వరకు కోపము వాస్తవంగా కోపగించుకోవచ్చు. అంటే సూర్యాస్తమం అయ్యేంత వరకు ఉండాలి. అది ఏంటిది? అది యెహోవా ధర్మశాస్త్రం. అంటే నేను కొత్త నిబంధన నుండి పాత నిబంధన కలుపుతున్నా అనుకోవద్దు. అంటే నేను అదే చెప్పాను, ధర్మశాస్త్రం అంటే ఇంకా యెహోవా మార్గం అన్నా, యెహోవా భయం అన్నా, అన్నిటినీ ఒకే మాటలు చెప్పుకోవాలంటే బైబిల్లో చెప్పుకోవచ్చు. బైబిల్లో ఉన్న ప్రతి మాట యెహోవా రాసిచ్చిందే. అయితే ఆయన ఆజ్ఞలు ఎక్కడున్నా అవి యెహోవా ఆజ్ఞలే. ఇంకా అదేవిధంగా 2 ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. మాది ఇంకేముంది 5, 6, 7లో మనకేమైనా లాభం కలుగుతుందా అట్లా జీవిస్తే? మనకేమైనా లాభం కలుగుతుందా? అట్లా జీవిస్తే 5, 6, 7లో చెప్పినట్టు జీవిస్తే లాభం కలుగుతుందా? నేనైతే ఒప్పుకొని మనకు లాభం కలుగుతుంది. లోకరీతిగా చూస్తే నువ్వు ముగ్గొట్టుకుంటే తప్పు చేసిన వాడిని ప్రతిసారి అడిగినప్పుడల్లా క్షమించాలంటే ఏమవుతుంది? ఏమవుతుంది? లాభం కలుగుతుందా? మనకు అప్పుడప్పుడు నష్టం కూడా కలుగుతుంది. అయినా ఏంటిది? అదే మంచి మార్గము, అదే మూర్ఖుని మార్గం కాదు. ఇంకా ఇంకేం మార్గం ఉన్నది? వాక్యం ఏం చెప్తుంది? 7వ వచనం, జ్ఞానము ఇచ్చే మార్గము అదే. అది ఎందుకు? ఇంకా 2 ఎగ్జాంపుల్స్ చూసుకొని మనము అది ఎందుకు లాభము ఇంకా జ్ఞానము ఇచ్చే మార్గము చూస్తున్నాం. 2 ఎగ్జాంపుల్ చూసుకుందాం. మీరు 2 పేతురు 1 పేతురు 2వ అధ్యాయము 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్టు
మీకు మాదిరి ఉంచుకోలేదు. క్రీస్తు కూడా మాదిరి ఉంచిపోయాను అంటే ఎలాంటి మాదిరి? మీ కొరకు బాధపడి తర్వాత మీరు తన అడుగు జాడలలో నడుచుకున్నప్పుడు మీకు మాదిరి ఉంచుకోలేదు. అంటే దీన్ని ఏ విధంగా మన జీవితంలో అన్వయించుకోవచ్చు అని చెప్పారు. ఈ విధంగా ఉండటము లాభం కలిగిస్తుందా? ఈ విధంగా ఉండటము మనకు జ్ఞానవంతమైన మార్గమేనా అని చెప్పాలి. అంటే ఏ విధమైన మాదిరి దాన్ని వివరిస్తామా? చదవండి ఒకసారి. ఆయన పాపం చేయలేదు. 21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నప్పుడు నీవు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు. సరే, ఏం చేసినాడు ఫస్ట్ క్రీస్తు ఇక్కడ? బాధపడ్డాడు. ఎవరి కొరకు? ఇక్కడ బాధపడ్డడు మన కొరకు అంటే ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, బాధపడడం అంటే మనకు వెంటనే ఏం గుర్తొస్తుందంటే ఎవరో చాలా దిగాలు ఇట్లా కూర్చొని ఏమైంది అన్నాడు, ఏదో కోరుకున్నాడు. అలాంటి బాధ కాదు, ఆ బాధ కాదు. ఇంగ్లీష్లో ఏమవుతుందంటే ఈ సఫర్డ్ ఫర్ అస్ అంటే ఎలాంటి బాధపడ్డాడు? ఎలాంటి బాధ కొంచెం చెప్పాలా? మన కొరకు నిందలు సహించినాడు, మన కొరకు అవమానం పాలయ్యాడు, ఇంకా మీద ఉమ్మివేయబడి ఇంకా అపహాస్యించేవాడు. సిలువ వేయబడ్డాడు. అది బాధ. ఎవరి కొరకు? మన కొరకు. ఇంకా ఇంకొకటి ఏం తెలుసుకోవాలంటే, చాలా మటుకు ఆ యేసుని సిలువ వేసిన బొమ్మ ఉంటుంది కదా, దాని మీద ఆ బొమ్మను ఎట్లేస్తారు అంటే, ఆయన నడుముకు బట్ట ఉన్నట్టు వేస్తారు. అది లేదు వాస్తవ. పూర్తిగా ఎక్కడో ఏమి లేకుండా బాగా మరొకరు. అయితే దీన్ని ఏ విధంగా అన్వయించుకోవచ్చు? ఏ విధంగా అన్వయించుకోవచ్చు? ఏం చేయాలి? మనం ఏం చేయాలి? చెప్పాలా? మనం ఏం చేయాలో మీరు ఆలోచించి చెప్తే మీరు ఇంటున్నారని నాకు తెలుస్తుంది. మీరు ఏదో వాక్యము చదివి చెప్తున్నారని కూడా తెలుస్తుంది. మనం ఏం చేయాలి? తర్వాత ఏముంది? మన కొరకు బాధపడారు. తర్వాత చదువు మన కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నప్పుడు మీకు మాదిరి ఉంచుకోలేదు. ఏ విధమైన అడుగు జాడలలో నడుచుకోవాలి? ఆయన అడుగు జాడలు అంటే లైఫ్ స్టైల్ అక్కడ పోలేదు. ఇంకా అడుగు జాడలు అంటే ఏంటిది? ఫస్ట్ దాన్నే వివరిస్తాం. అదే వచనాన్ని వివరిస్తే ఆయన అడుగు జాడలు అంటే అయితే ఎవరి కొరకు ఆయన? అయితే ఇప్పుడు ఆయన మనకు బాధ్యత అంటే
ఎట్లా అంటే ఇప్పుడు ఆయన ఎప్పుడు సముద్రం దగ్గర నడుచుకొని పడవలు ఎక్కి ప్రచారం చేసిండు. ఆ సముద్రం దగ్గర పోయి నువ్వు నడవాలన్నా ఆయన ఒక వాకింగ్ స్టైల్ ఉంటుంది, మా పంపా చేస్తాడు. ఆయన యేసుక్రీస్తుని చూసుకుంటే ఆయన అట్లా నడవాలన్నా యేసుక్రీస్తు నడవడం నడవడం అంటే నడవడి ఏంటి ఆజ్ఞలు అనుసరించడం. నువ్వు అదే వచనం అది చెప్పాలి. ఆ వచనంలో ఏముందో దానిని వివరించి ఎగ్జాంపుల్ చెప్పండి. సరే మనం బాధపడాలని రన్నింగ్ చెప్తే అంటే ఎట్లా ఏం చేయాలి? ఎగ్జాంపుల్ చెప్పాలి. తాను చేసిన దానితో కాక మనం చేసిన దానితో ఆయన బాధపడలేదు కాబట్టి మనం కూడా ఇతరుల విషయంలో మనం బాధపడవలసి వచ్చినప్పుడు అది ప్రభువుని బట్టి అది హితముగా ఉంటుంది. సరే ఎగ్జాంపుల్ చెప్పాలి నువ్వు. అంటే 10 సార్లు ఎవరైనా పాపం చేస్తామంటే అది బాధ. యాక్చువల్గా వాళ్ళు క్షమించడం అనేది నిజానికి ఇట్ ఈస్ నాట్ అండ్ ఈజీ. అది తీసుకున్నప్పుడు మనం ఎట్లా పాపం చేసిన దేవుని క్షమిస్తున్నాడో, ఎట్లా ఆయన బాధ భరిస్తున్నాడో అట్లనే మనం కూడా ఆయన అదొకటి. ఫ్యామిలీలో ఎట్లా చేస్తారు? అన్నదమ్ముల మధ్య చెప్పండి, నీకు అమ్మ లేకపోతే అక్క తమ్ముళ్ళ మధ్య, అన్న చెల్లెల మధ్య, లేకపోతే తండ్రి కొడుకుల మధ్య, అన్నింటికంటే ముఖ్యమైనది భార్య భర్త. ఎట్లా అనుభవించుకోవాలి? శత్రువుల దగ్గరికి ఎప్పుడన్నా వస్తాం లే, అత్తలతో అంటే అత్తలు ఎప్పుడు కలుసుకోం. శత్రువులు రోజు కలిసేది వీళ్ళ దగ్గర ఎట్లా అనుభవించుకోవచ్చు? అంత వచనం చదివి చెప్పాలి. చదువుకోండి కాబట్టి ఆ వచనం 21వ వచనం 2వ పేజీ 1వ పేజీ 2వ అధ్యాయం 21వ వచనం. ఈ రిలేషన్షిప్స్ లో మనము ఏ విధంగా అనుభవించుకోవాలి? దేవుని యొక్క ఆజ్ఞ ఉంటాయి కదా, అమ్మవారిని పొరుగువారిని ప్రేమించాలన్నమాట. సో ఎక్కువ శాతం మనము మన సహోదరులతో వాటి వీటితో రిలేషన్ చేసుకుంటాం. సో కొన్నిసార్లు ఏ విధంగా అంటే తన తప్పు చేసినప్పుడు మనం ఏ విధంగా అంటే బయటికి ఒక స్మైల్ ఇచ్చినా కానీ లోపల మాత్రం మనం ఉండిపోతాం. సో యేసుక్రీస్తు ఎవరి మీద రివెంజ్ తీసుకున్నట్టుగా, ఎవరిని దూషించినట్టుగా, తిట్టినట్టుగా ఇక్కడ చేయలేదు. సో ఆయనే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఎట్లా అంటే ఆయన ప్రేమించినటువంటి పూర్ణ హృదయ మనసుతో మనము ఇతరుల వరకు చేయాలనేసి ఉంటుంది. ఇప్పుడు తప్పిదం చేసిన దగ్గర క్షమించుకొని దేవుడు అంటాడు. సో మనం ప్రతి ఒకసారి క్షమిస్తాం, 2 సార్లు క్షమిస్తాం, 3 సార్లు రివెంజ్ తీసుకుంటాం, 4 సారి పనిష్మెంట్ ఇస్తాం, 5వ సారి పట్టించుకో. సరే అంటే దానికి క్షమాపణకు పట్టించుకోవడానికి దానికి అంటే క్షమాపణ అంటే ఏంటిదో తర్వాత చూస్తాం. కానీ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ us. ఆయన యొక్క ఇది ఒక మాదిరి కదా, ఆ విధంగా మనం ముందుకు పోవాలి. అంటే నేను ఎట్లా చూస్తాను అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు కూడా అట్లనే చేసింది. పాత నిబంధనలు ఉన్నాయి, కొత్త నిబంధనలు ఉన్నాయి. ఇంటి లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లంటే తను పెళ్లి చేసుకున్నాక భార్య ఇంట్లో పనులు చేస్తలేదు అనుకుంటుంది. అంటే ఇది మనము అనుభవించుకోవాలంటే అవసరం అయితే కాదు, ఇక్కడ అవసరం అయితే నీ కొరకు నా కొరకు బాధపడలేదు. ఇట్లే అవసరమైతే బాధపడతాను. ముందు
ఉన్నది ఉన్నట్టుగా అన్వయించుకుంటే సరే రివర్స్ లో ఆలోచిస్తే భర్త సంపాదిస్తే రివర్స్ సరే ఇప్పుడు దాన్ని ప్రాక్టికల్ జీవితంలో చూసినట్లయితే చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన దాన్ని అంటే ఏదో బాధపడి కుంగిపోయేటప్పుడు ఎగ్జాంపుల్ కాదు, ఎవరో కొట్టినారో ఆ ఎగ్జాంపుల్ కాదు. ఏంటిదంటే ఇంట్లో పని చేస్తలేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ భార్యకు క్యాన్సర్ ఇది ఉంది, మధ్యాహ్నం ఆ సమయం వస్తుందా? ఆ సమయం అలాంటి సమయాలు కూడా వస్తాయి. భర్తకు కాలో చెయ్యం పోయింది అనుకున్నాం, చెయ్యొచ్చు ఒక విధంగా పనిచేసే కట్టుకుంటే పనికి పోయి రావచ్చు. కానీ పని మాట్లాడుకోవడం అన్ని చేయగలుగుతాడు, కానీ ప్యారలైజ్ అనుకున్నాడు. భర్త సూసైడ్ చేసుకోవాలి, ఏం చేయాలి? భార్య ఉద్దేశం వెళ్ళిపోవాలి, ఏం చేయాలి? చెప్పాలా? ప్రాక్టికల్ సిచ్యువేషన్ తప్ప ఒకటో ఇద్దరు రెండో అధ్యాపకులు ఇరవై వచ్చారు, అనుభవించుకోవాలంటే ఏం చేయాలి? అది బాధగా కాదు, లేదు కాబట్టి ఏంటిది? సిస్టర్స్ లేదు కాబట్టి బ్రదర్స్ గురించి అంటే రెండు విధాలుగా జరుగుతుందని చెప్తున్నాను. అలా చేసినా కూడా ఏంటిదంటే ఆమె పోయి సంపాదించాలి. అది దేశంలో చాలా మంది తెలుసు, బయట దేశాలలో అట్లా చేస్తారు. చాలా భార్యపై సంపాదించుకొస్తే ఇంకా చాలా సార్లు ఆమె వదిలేసుకోవడం కానీ అక్కడ చేయాల్సింది ఏంటంటే సంపాదించి కుటుంబాన్ని కాపాడడం, కుటుంబాన్ని ఇంకా ఇంకేం ఎగ్జాంపుల్ చెప్పచ్చు? అంటే అనారోగ్యంగా ఉన్నప్పుడే ఇంట్లో పనులు చేయాలా అని కాదే కాదు. అది ఆమె నేను చెయ్యను అని వండి చేసిన సరేలే అని చెప్తే తీసుకు మనతో అంటే ప్రాక్టికల్గా మనం ఎన్నిసార్లు బొడ్డికి ఏదో చేసినప్పుడు కూడా చాలాసార్లు భరించి చాలాసార్లు మళ్ళా మంచి మార్గం వైపు తిప్పాడు. తెలిసి తెలిసి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము, ఏమైతే లేదు. అట్లాంటి మూర్ఖత్వంలో ఉన్నప్పుడు కూడా అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తుంది? ఇంకో వాక్యం దగ్గర ఏమంటుంది? భర్తలు భార్యలను ప్రేమించాలని అంటుంది. ఏ విధంగా ప్రేమించాలి? క్రీస్తు సంఘంలో ప్రేమించినట్టు ప్రేమించాలి. ఏ విధంగా ప్రేమించినట్టు క్రీస్తు ఇక్కడ సంఘం బాధపడే ఫస్ట్ ఆ ఉన్నది చెప్పాలి, దగ్గర వాక్యంలో ఉన్నది చెప్పాలి. ఏంటిది? బాధపడే, సఫర్డ్. అంటే ఇంగ్లీష్ లో చెప్పాలంటే ద టెస్ట్ ఆఫ్ లవ్ ఇస్ సఫరింగ్. The test of love. Two things. Suffering, ఇంకా sacrifice. రెండు కనపడుతున్నాయి. ఇంకో విషయం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన బాధపడాలన్నా వాస్తవానికి బాధపడాలన్నా
ఇక్కడ సఫర్డ్ అని ఉంది. ఓకే, సో సఫరింగ్ అనే వాడతాం. సఫరింగ్ ఆయన ఆ విధంగా ఉండాలి. ఎవరు తినాలి? ఎవరు తినాలి? సరే నువ్వు పక్కకుంటూ నేను దగ్గర తింటాను. సో దానికి ఏ విధంగా అనుభవించుకోవాలో అని చెప్పాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకేం లేదు, నీ పైసలు తీసుకొని కూడా తమ్ముడు ఎగరేసుకుంటుంటే సిగ్గు ఆలోచిస్తున్నాడు. నెక్స్ట్ తినేటప్పుడు క్రైస్తవులుగా వాడిని సరే నాయన అని చెప్పి దేవుని దగ్గర తీసుకురావాలంటే ఏం చేయాలన్నా పైసలు నాకు ఇచ్చేసాడు, లేకపోతే ఇద్దరు గుండాలు ఇంటిని తీసుకెళ్ళిపోయి అంతే బయటికి సార్ వానికి మంచి మార్గం ఏంటిదో బోధించి సరే అని చెప్పి మంచి మార్గంలో నడిచేటట్టు వాళ్ళకి చెప్పాలి. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇది సరే 22వ వచనం చదువుతాం. మొదటి భాగం చదవండి. మొదటిది పూర్తి వచనం చదువు. 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన కానీ మన కొరకు ఏం చేసినాడు? బాధపడ్డాడు. అంటే ఏంటిది? మనం ఎవరి కోసమన్నా బాధపడుతున్నాము అంటే మనలో పాపం ఖచ్చితంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మన కొడుకు కొడుతున్నానంటే చిన్నగా కొట్టదు, వానికి ఒక 20-30 సార్లు చెప్తుంటా. 20-30 సార్లన్నా ఆ మాట చెప్తుంటా. వాడు అట్లనే చేస్తాడు. అయితే నాకు కోపం వచ్చినప్పుడు ఏమైతుంది? దేవుడికి కోపం వచ్చినట్టు కదా. ఎట్లుంటది? సాధారణంగా మనకు కోపం వచ్చినప్పుడు పాపం ఇంకా ఇంకేమైతుంది? తర్వాత ఏముంది? ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. ఆయన నోట ఏ కపటమును కనపడలేదు. అంటే కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? బూతులు మాట్లాడతాం. కానీ ఇక్కడ కోపం లేదు, మరి ఆయన తప్పేం లేదు, ఆయన యొక్క తప్పేం లేదు, ఆయన నోరు కూడా ఇక్కడ చాలేదు. అంత తప్పులు ఎవరివి? ఎవరి వరకు బాధపడ్డాడో వాళ్ళయే అంత తప్పులన్నీ. అయినప్పటికీ ఏం చేసినాడు? వాళ్ళ వరకు బాధపడ్డాడు. తర్వాత ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవుని ఆయన పడినప్పుడు కూడా బదులు దూషింపలేదు. ఎన్నిసార్లు చాలా తక్కువ, చాలా తక్కువ.
ఎవరన్నా మనం అంతా లోకంలో పూజలతో ఎట్లా అంటే నేనెంతో నువ్వు కొట్టేస్తాను. ఆయన ఏం చేశాడు? దూషించి ఎవరైనా దూషించినా కూడా దూషించినారు ఆయన దూషించలేదు. ఆయన తర్వాత ఆయన శ్రమ పడినప్పుడు కూడా బెదిరించొచ్చా ఆయన బెదిరించొచ్చా? ఆయన బెదిరిస్తే ఎట్లుంటుంది? మొన్న చెప్పిన చెప్పిన కూడా భయపడుతుంది. ఆయన బెదిరిస్తే ఎట్లుంటుంది? బెదిరించారు. ఆయన బెదిరిస్తే ఎట్లుంటుంది? ఆయన ఏం చేస్తాడో అది చెప్పిన, కానీ ఇంకో ఎగ్జాంపుల్ చూస్తాం ఆయన బెదిరిస్తే ఎట్లుంటుందో. సామ్యుయేలు 5 సరే, త్వరగా చదువుతారు. 34వ వచనం నుండి ఆఖరి వచనం వరకు ఆయన ఏంటంటే ఇక్కడ బెదిరించడము అంటే ఆయన నెబుకద్నెజర్ రాజు అది చదవక ముందు ఒక నిమిషం 5వ వచనంలో పద్దెనిమిదవ వచనము 19వ వచనం చదవండి. నెబుకద్నెజర్ రాజు గురించి దానియేలు చెప్తున్నాడు. ఎలాంటి వాడు? కొన్ని విషయాలను చూసుకుందాం. 19వ వచనం చదవండి. దానియేలు 5:18 రాజా చిత్తగించుము, మహోన్నతుడగు దేవుడు మహాదశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరునకు ఇచ్చెను. ఎవరు ఇచ్చినారు? దేవుడు ఇచ్చినాడు. తర్వాత దేవుడు అతనికి ఇట్టి మహాదశ ఇచ్చినందున తానెవరిని చంపగోరేనో వారిని చంపాను. అంటే ఇక్కడ చూడండి, దేవుడు ఆయనకు ఎలాంటి అధికారము ఇంకా రాజ్యము అవన్నీ పవర్ అవన్నీ ఏ విధమైన పవర్ ఇచ్చినాడంటే నెబుకద్నెజర్ ఎవరిని చంపాలంటే అలా చంపేసేయట. ఇంకా ఎవరిని రక్షింపగోరేనో వారిని రక్షించండి, ఎవరిని హెచ్చింపగోరేనో వారిని హెచ్చించండి, ఎవరిని పడవేయగోరేనో వారిని పడవేసండి. కాబట్టి సకల రాష్ట్రములను, జనులను, ఆయా భాషలు మాట్లాడే వారిను అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ నుండి. అది నెబుకద్నెజర్. ఓకే, ఇప్పుడు 4:34లో చదవండి. నెబుకద్నెజర్ ఏం చేసినట్టు దేవుడు అతనికి గర్వం వచ్చినప్పుడు అంతా నేనే అని అనుకున్నప్పుడు ఆయన ఏం చేసినాడు అంటే ఆయన మీద చెయ్యి ఎట్లా పెట్టాడు అంటే ఆయన ఒంటి మీద జుట్టు పెరిగి ఒక పశువు లాగా గడ్డి తినడం మొదలు పెట్టాడు. ఎవరు? గోర్లు పెరిగి
పశువులాగా తయారయ్యి గడ్డి తినడము మొదలుపెట్టాడు. కొంతకాలం ఆ విధంగా ఉండి మళ్ళా ఆయన రాజ్యము దేవుడు ఎవరిచ్చినారు? దేవుడు ఇచ్చినాడు మళ్ళా ఆయనకు. తర్వాత 34వ వచనం నుండి నెబుకద్నెజర్ ఏమంటున్నాడో అంటే ఇప్పుడు ఏ విధమైన రాజో చూసినారు కదా. దేవుడికి ఉన్న వంటి అధికారము ఎవరినంటే వాళ్ళని చంపేస్తాడు, ఎవరినంటే వాళ్ళని లేవనెత్తాడు, ఎవరినంటే వాళ్ళను శిక్షిస్తాడు. దేవుడు ఏమేమి చేస్తాడు ఆ విధంగా నెబుకద్నెజర్ ఉన్నాడు. ఆయనను దేవుడు మొత్తినప్పుడు నెబుకద్నెజర్ ఏమంటాడు? 34వ వచనం నుండి ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కన్ను ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు నాకు దేవుని స్తోత్రం చేసి గణపరిచి స్తుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు ఆయన రాజ్యము తరతరముల వరకు ఉన్నది. నెబుకద్నెజర్ అంటున్నాడు ఆ మాట. ఆయన ఆధిపత్యం దేవుడి. తర్వాత భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడల భూమి నివాసుల ఎడలను తన చిత్తం చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని ఇవేమి చేయించున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింద అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందుతుంది. అంటే ఇప్పుడు ఆయన దేవుణ్ణి అట్లా రికగ్నైజ్ చేసి దేవుణ్ణి ఒప్పుకున్నందుకు ఆయనకు 36వ వచనంలో జరిగింది చెప్తున్నాడు. తర్వాత ఇలాగూ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గంలో న్యాయములై ఉన్నవనియో గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియో ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను. ఆయన ఎవరిని గర్వంతో ఉన్న వాళ్ళని ఏం చేస్తాడు? అనిపిస్తాడు. అయితే ఇక్కడ చెప్పండి, ఇప్పుడు ఆయన 23వ వచనంలో ఏం చేయలేదు? 23వ వచనం చదవాలి. 2 పేతురు 23, 1 పేతురు 2వ అధ్యాయంలో పెట్టబడి బెదిరింపక న్యాయముగా దేవుడు 23 అది బెదిరింపలేదు. అయితే ఇప్పుడు నెబుకద్నెజరు ఆ విధంగా చేసినప్పుడు ఎవరు? దాని ముందు నెబుకద్నెజర్ కళను వివరిస్తూ అతనిగా వచ్చే రాయి ఆ రాజ్యాలను అన్నింటినీ పడగొట్టి పెద్ద రాయి అని, అది అన్నింటికంటే పెద్ద రాజ్యంగా తయారైంది. అయితే నెబుకద్నెజరును ఆ విధంగా చేసింది ఆయన. అయితే ఇక్కడ ఏ విధంగా ఉన్నాడు? ఆయన బెదిరించలేదు. ఎప్పుడు బెదిరించలేదు? ఆయన శ్రమ పెట్టవలను. ఆయన శ్రమ పెట్టినప్పుడు బెదిరించి. అయితే మనం ఏ విధంగా అనుభవించుకుంటాం? ఏ విధంగా అనుభవించుకుంటున్నాం జీవితం? మనకు మాదిరేనా? 20వ వచనం ఉంది కదా, మనకు మాదిరేనా? అవునా? అయితే మనకు మాదిరి అయితే మన జీవితంలో అనుభవించుకోకపోతే మనకు మాదిరి కాదు. ఇంకా ఏ విధంగా అనుభవించుకుంటాం?
బెదిరింపక ఎవరికి అప్పచెప్తున్నాడు? న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి అందరికందరూ అప్పచెప్తున్నాడు. దేవుడే తీర్పు తీర్చుతాడు. అతని తండ్రికి అతను అప్పచెప్తున్నాడు. మనం చేస్తాం అట్లా. అది మనము ఇంతకుముందు చదువుకున్నట్లు ఏంటిది చదువుకున్నాం కదా, కీర్తన 19:7. అది మంచి మార్గం. అది ఈ విధంగా ఉండడము ఏంటిది బుద్ధిహీనులకు జ్ఞానము కలిగించు మార్గం. ఈ విధంగా ఉండడం ఇది దేవుని భయము. అంటే ఆయన దేవునికి భయపడ్డాడు కాబట్టి బెదిరింపక, ఆయన బెదిరించే దమ్ము లేదా? ఆయనకు బెదిరించే దమ్ము చాలా ఉంది. ఆయన బెదిరించాడు. ఎవరికి అప్పచెప్తున్నాడు? న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి అప్పచెప్తున్నాడు. అతను మనము ప్రాక్టికల్గా, ముఖ్యంగా మన ఇంటి లోపల ఇది ఏ విధంగా అనుభవించుకుంటామో దాని గురించి ఆలోచన. బయట కాదు. చాలా మటుకు మనం మిమ్మల్ని ఇంత మాత్రం బయట గురించి ఫ్రెండ్స్ కూడా తర్వాత ఆలోచిస్తారు. ఫస్ట్ ఏం ఆలోచిస్తారంటే ఇంటి లోపల దీనిని ఏ విధంగా అనుభవించుకుంటామో ఆలోచించాలి. ఆ తర్వాత సంఘము లోపల ఏ విధంగా అనుభవించుకుంటామో ఆలోచించాలి. అంటే సంఘంలో మనతో పాటు రక్షణలో ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ మధ్యలో ఇవి ఏ విధంగా అనుభవించుకున్నామో చూడాలి. యేసుక్రీస్తు మనకు మాదిరి ఉన్నాడు. దాని తరువాత బయట అందుల దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర ఏ విధంగా ఉంటారో దాని తరువాత అప్పుడు ఎప్పుడో ఒకసారి శత్రువులు కలుగుతా ఉంటారు. రోజు కలుగుతారు. రోజు పాకిస్తాన్ బార్డర్లో ఉంటే పాకిస్తాన్ బార్డర్లో దాని తర్వాత కానీ అలాంటి ఆ విధంగా మన శత్రువులు తగ్గదు. సో రోజు మనకి ఎవరితో ఇంటరాక్ట్ అవుతామంటే భార్యతో, పిల్లలతో, తండ్రులతో, అక్కచెల్లెలతో, అన్నదమ్ములతో ఇంటరాక్ట్ అవుతాం. వాళ్ళ మధ్యలో దేవుని, మన యేసుక్రీస్తు మాదిరి ఏ విధంగా అనుభవించుకుంటారో చూడాలి. అది ఏంటిది మనకు మూర్ఖుడు అయినప్పటికీ ఆ విధంగా నడుచుకుంటే వాడు ఎంతో బుద్ధివంతులుగా తయారయ్యాడు. అప్పుడు దేవుని భయం ఉంటుంది. ఈ విధంగా నడుచుకోవాలని నిర్ణయించుకొని కొద్దిగా ప్రయాసం చేసిన నా ఎక్స్పీరియన్స్ ఏంటిదంటే ఆ జ్ఞానము అనేది దేవుడు ఏ విధంగా ఇస్తాడు అంటే చాలా అధికంగా ఉంటుంది. ఎంత మూర్ఖులైనప్పటికీ ఇంకా జీవితం ఏ విధంగా నడుపుకోవాలనే బుద్ధి, ఏ విధంగా పనిచేయాలనేది అన్ని దేవుడు మనం కొద్దిగా ప్రయాసంగా కొద్ది ముందుకు పోయినా కూడా దేవుడి మనం కొద్ది ముందుకు పోతే దేవుడు విస్తారంగా మన జీవితంలో ఇస్తాడు అని నేను నేర్చుకున్నాను. మీరు కూడా అదే విధంగా ఎప్పుడో కొంతమంది ఎక్స్పీరియన్స్ అయినట్టు దానిని మనము
గుర్తుపెట్టుకొని దానిని విస్తరించుకుంటే ఆ మార్గంలో నడుస్తుంది. మనకు చాలా మంచిది. దేవుడు మనకు చాలా మేలు చేసే మనలా అనుకుంటాడు. ఆ విధంగా నడుచుకోకపోతే మేలు చేయడు, కీడు చేస్తాం. ఎందుకంటే మనమే కీడు కోరుకుంటున్నాం కాబట్టి. మన కోతి మనమే కోరుకుంటుంటే దేవుడు ఏం చేస్తాడు? 10 సార్లు చెప్తాడు, 100 సార్లు చెప్తాడు. మనం జీవించే కాలం అంతా చెప్తాడు, తర్వాత కోరుకుని వచ్చేస్తాం. అదే ఎక్కువ చేస్తాం. ప్రార్థన చేసుకుంటాం. దేవుడు మనతో మాట్లాడిన మాటలని మన హృదయాలు వచ్చుకోవడానికి సహాయపడాలని పరిశుద్ధాత్మ దేవుడిని ఆహ్వానిద్దాం. వివేకంగా జ్ఞానంగా ఉండాలంటే శాస్త్రం ఎందుకు ఉండాలి, బైబిల్ జ్ఞానం మనలో ఉండాలి. నూట్లమైనప్పటికీ కూడా వాక్యం మనం చదువుతున్నప్పుడు జ్ఞానం వస్తుందని మనకు వాక్యం నేర్చుకున్నాం. అదేవిధంగా దేవాది దేవుడు ఏ విధంగా మన కొరకు బాధను అనుభవించాడో అటువంటి బాధను మనం కూడా ఆయన అడుగుజాడలో నడుచుకుంటున్నామని చెప్తున్నాం. మనము అనుభవించడానికి అలవాటు చేసుకోవాలి. అప్పుడు మనం బాధపడుతూనే ఉందాం, కానీ దేవుని యొక్క స్వరూపంలోనికి వెళ్తూ ఆయన చిత్తంలో మనం ఆయనను సంతోషపెట్టే వారంగా మనం ఉంటాం. యేసు వారు ఏ విధంగా అయితే బాధపడుతూ నడిచారు, 10 మాటలు అనుకొని కూడా ఒక మాట కూడా రిప్లై ఇవ్వలేదు. ఆ విధంగా మనం చేస్తున్నప్పుడు మనం బేసికల్గా బాధపడుతూ ఉంటాం, కానీ అది దేవుని చిత్తం. ఆయనను సంతోషపెడతాము, దేవుని సంతోషపెడతాం. అటువంటి గొప్ప ధన్యతను మనకి ఇచ్చాడు. ఒక రకంగా దట్ ఈస్ బ్లెస్సింగ్. దేవుని సంతోషపరచడానికి ఇది ఒక మార్గం. ఆయన అడుగుజాడలో నడచడం అంటే ఆయన సంతోషపడ, ఆయన చేసినట్టుగా మనం చేసినప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఆ సంగతిని మనం జ్ఞాపకం చేసుకొని మనము మన హృదయాల్లో పెట్టుకుందాం. మన నలుగురు రాము నుంచి ప్రార్థన చేసి ఆశీర్వాదంతో మనల్ని వాళ్ళకు వెళ్దాం. ప్రార్థన చేస్తున్నాము. మహాప్రేమ కలిగిన తండ్రి, ప్రేమించి ఈ వాక్య ప్రభులో మా యొక్క సొంతాన్ని చూసుకోవడానికి దీనివల్లైనా మేము జ్ఞానం కలిగి నడుచుకోవడానికి మా ముందుగా మీరు నడిచి మాకు బదులుగా మాతో మీరు బాధపడి మరియు మీకు అడుగు జాడాలని మాకు మాదిరిగా ఉంచుకోవడానికి స్తోత్రాలు. మేము కూడా మీ అడుగు జాడాలు నడవడానికి వ్యక్తిగతంగానేమి, కుటుంబంగానేమి, సంఘంగానేమి, సమాజంలో కూడా క్రీస్తు మనసును కలిగి ఉండడానికి సహాయం చేయండి. నిజమే మా అనుభవంలోకి వచ్చినప్పుడు ఈ మాటలన్నీ పాటించడం ఎంతో కష్టము. అయితే మీ అందరూ నమ్మిక ఉంచడం ద్వారా, మీ యొక్క ఆత్మ సహాయం పొందుకోవడం ద్వారా, మీపై ఆధారపడడం ద్వారా మేము వీటన్నింటిలో అంచెలంచెలుగా అత్యధిక విజయం పొందగలమని నమ్ముచుని పొందడానికి చూపిస్తున్నాం. మీ యొక్క శాసనాలు, ఆ ధర్మశాస్త్రాలు, ఆ న్యాయ విధులు, మీ అందరి భయము మమ్మల్ని ఎల్లప్పుడూ వెంటాడి నాయన మీ అడుగుజాడలో నడుచున్నట్లు మీ అందరినీ సిద్ధపరచుకొని కూర్చున్నాను. ఇప్పుడే మా ప్రభువైన నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించబడుతున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసం చేరవచ్చిన మనకు మనకి ఇప్పుడు ఎల్లప్పుడూ సమాప్తి వచ్చిన ఆత్మలను నడిపించారు.